శరత్చంద్ర అయితే మల్లికి ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు. మాలిని నువ్వు చెప్పిన కండిషన్‌కి మాలిని వాళ్ళ అమ్మని ఒగ్గేసి ఇంట్లో నుంచి అయితే బయటికి వెళ్ళిపోయింది అనైతే చెప్తూ ఉంటాడు. నువ్వు చెప్పావు కదా మీ అమ్మైనా ఉండాలి లేకపోతే నువ్వైనా ఉండాలి ఏదో ఒకటి నువ్వు దూరం చేసుకోవాలి అని. అందుకే మాలిని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ అనైతే చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే మళ్ళీ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయ్యి శరత్చంద్రతో ఏంటి మీరు చెప్పింది నిజమేనా అని అంటే అవునమ్మా మాలిని అక్క వెళ్ళిపోయింది అనైతే చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి షాక్ అయ్యి మళ్ళీ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక మాలిని అయితే వాళ్ళ అమ్మతో ఇలా చెప్తూ ఉంటుంది. మాలిని వాళ్ళ అమ్మతో ఇలా చెప్తూ ఉంటుంది. ఇక నువ్వు నేను ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు కదమ్మా! నువ్వైనా ఇంట్లో ఉండాలి లేక నేనైనా ఇంట్లో ఉండాలి. నువ్వు ఎలాగో ఇంట్లో ఉండడానికి ఇంట్లో నుంచి వెళ్ళడానికి నచ్చుకోవు కాబట్టి నేను మా ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పేసి మాలిని అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. అది తెలిసి మళ్ళీ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక మాలిని తన బ్యాగ్ పట్టుకొని ఇంట్లో నుంచి అయితే బయటకు వచ్చి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక మల్లికి ఆ విషయం తెలిసి చాలా బాధపడుతూ ఉంటుంది. గౌతమ్ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ఏంటి నా పరిస్థితి, నా జీవితమే ఇంతేనా అని మళ్ళీ అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక మాలిని గౌతమ్ వాళ్ళైతే ఇంట్లో నుంచి బయటకైతే వెళ్ళిపోతూ ఉంటారు ఒకరికొకరు తెలియకుండా.